పీజీ ఫెస్ట్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య సాక్షి దంపతులకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని స్వామివారి ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరాలని. కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత పాటిమిది జగన్మోహన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను నివాసం నుంచి తీసుకెళ్లి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బాలానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. నల్ల చెరువు పరిసర ప్రాంతాల్లో గ్రామస్తుల పట్టా భూములను నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మీ అందరు కూడా కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ రోజు ఒక్క రూపాయి కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ రోజు కూకట్పల్లి గ్రామస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. ప్రాణాలు కోల్పోయినటువంటి బుచ్చమ్మ గారు 52 సంవత్సరాల గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ గారిని గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించి పార్టీ తరఫున వారు సాయం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం తరపున సహాయం చేయమని పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి దేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య జైశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. At the very outset, government had issued a statement on 28th February expressing its deep concern and urging all sides to exercise restraint, avoid escalation and prioritize the safety of లోక్సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని తెలిపారు. లోక్సభలో ఉన్న ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడం స్పీకర్ బాధ్యత అని అన్నారు. 18వ లోక్సభలో ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడే సమయంలో తరచూ అడ్డంకులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. లోక్సభను నిర్వహించే విధానం దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని చామల వ్యాఖ్యానించారు. వాళ్ళ అధినాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టింది. దాంతోపాటు మహిళలు నరేంద్ర మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ. వేములవాడలోని ఒక లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించారు. హత్యకు గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల దర్యాప్తుతో కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తన భర్తతోటి తన బావతోటి తన బాధలను చెప్పుకొని ఒక మర్డర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో తన భర్తతోటి తన బావతోటి తన బాధలను చెప్పుకొని ఒక మర్డర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లానెడ్గా వాళ్ళు అతని గొంతు పిసికి అతన్ని చంపడము, తర్వాత ప్లాస్టిక్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేయడం ద్వారా మృతుడు చనిపోయాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన 5K రన్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా సౌకర్యాల అభివృద్ధికి మరో అడుగు పడింది. తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా సుమారు 65 లక్షల రూపాయల వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.